హాయ్ ఫ్రెండ్స్, బీహార్లో బీజేపీ అనుకున్నదే సాధిస్తుంది. మరి ఇప్పటికే నితీష్ కుమార్ గారు రాజ్యసభకు నామినేషన్ వేయడంతో మరి ఆయన్ని సీఎం పదవిని కోల్పోవడం అనేది అధికారికంగా అది ఖచ్చితమని మనకు అనిపిస్తుంది. అయితే బీజేపీ తొలిసారిగా బీహార్లో తన ప్రభుత్వాన్ని సొంత బలంతో ఏర్పాటు చేయబోతుంది, జేడీయూ మద్దతుతో. అయితే ఇక్కడ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి గారు సీఎం రేసులో మొదటి స్థానంలో ఉన్నట్లు అక్కడ బీజేపీ వర్గాలు అయితే మనకు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి నితీష్ కుమార్ గారిని సైడ్ చేసి తన కుమారుణ్ణి డిప్యూటీ సీఎం చేయడానికే నితీష్ కుమార్ గారు తప్పుకున్నారని, ఏదైతే రాజకీయాల్లో ఖచ్చితంగా వారసులు అనేది ఉండాలని మరొకసారి భారతదేశ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం నితీష్ గారు నిరూపించారు. మొత్తానికి డిప్యూటీ సీఎం గారు యొక్క నితీష్ కుమార్ గారి యొక్క కుమారుణ్ణి డిప్యూటీ సీఎం చేస్తారో లేదో కానీ మొత్తానికైతే బీజేపీ అనుకున్న లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. దాదాపు ఒడిస్సా, మహారాష్ట్ర, ఈ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న పక్షంలో ఇక్కడ కూడా తన సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ ఇప్పటివరకు అయితే ముందుకెళ్ళింది. అందుకే ఎన్నికల్లో కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి జేడీయూ చెప్పినట్లే చేసి ఇప్పుడు కొన్ని ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచినా కానీ వెంటనే సీఎం పదవి అడగకుండా కొన్ని లాజికల్తో ఆలోచించి తన కుమారుణ్ణి, ఏదైతే నితీష్ కుమారుణ్ణి ఎరగా వేసి ఖచ్చితంగా మీ కుమారుణ్ణి రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తాము, రాబోయే రోజుల్లో మీ వారసులుగా ఉండటానికి ఖచ్చితమైన ఇప్పటి నుంచే ఖచ్చితంగా ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకోవాలని ఒకే ఒక లక్ష్యంతో మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తున్నామని చెప్పడంతో నితీష్ కుమార్ గారు కూడా ఏమీ చేయలేక రాజ్యసభకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే రాబోయే రోజుల్లో నితీష్ కుమార్ గారి కుమారుని డిప్యూటీ సీఎం చేసి నితీష్ గారు కూడా ఒక కేంద్రంలో ఒక కీలకమైన శాఖను ఇస్తారని, అది రైల్వే శాఖ. కానీ ఇంతకుముందు నితీష్ కుమార్ గారు రైల్వే శాఖను అయితే సమర్థవంతంగా నిర్వహించారు. అదే శాఖను ఆయనకి ఇస్తారా, లేకపోతే కొన్ని అప్రధానమైన పోస్టుల్లో ఆయన పెడతారా? ఎందుకంటే నితీష్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా అయితే లేరు, వయసు కూడా ఎక్కువగా ఉండటంతో ఏం చేస్తారు అనేది అక్కడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే నితీష్ కుమార్ గారు రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లో వెళ్ళడం ఆ రాష్ట్రంలోని కార్యకర్తలను షాక్కు గురి చేసిందని, అలాగే ఆందోళన కూడా చెందుతున్నారని నిన్న బీహార్ పాట్నాలో భారీ ఎత్తున నితీష్ కుమార్ గారికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ కూడా చేశారు. అయితే దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఆయన వారసుడిగా తన కుమారుణ్ణి ప్రకటిస్తారని, అలాగే జేడీయూ బాధ్యతలు కూడా అతనికే అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ ఆర్జేడీ కూడా ఎవరైతే బీజేపీ సీఎం ఉంటారో వాళ్ళు రబ్బర్ స్టాంప్ అని మొత్తం అధికారం నితీష్ చేతుల్లో ఉంటుందని ఆర్జేడీ తేజస్వి యాదవ్ గారు అయితే నేను ప్రకటించడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ అయితే మౌనంగా చూస్తుంది. బీజేపీ అనుకున్నది సాధిస్తుందని, ఖచ్చితంగా ఏదైతే కావాలో అది సాధించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.